నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మువ్వన్నెల జెండా పండుగ. పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. స్మార్ట్ కార్డులతో పారదర్శక సేవలు లబ్ధిదారులకు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వాడవాడన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ప్రముఖులు. ఘనంగా అనబేరి ప్రభాకర్ రావు జయంతి. నివాళులర్పించిన ఎల్లాపు కులస్తులు. ఇక వార్తల్లోని వివరాలు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు, వివిధ కార్యాలయాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగను జరుపుకున్నారు. మహనీయులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ దేశానికి చేసిన సేవలను వక్తలు కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేశారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడిన త్యాగ ధనులకు జోహార్లు అర్పిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్న సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. భారత స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులకు, త్యాగమూర్తులకు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా స్మరించుకుంటూ స్వాతంత్ర సాధన కోసం పోరాడిన త్యాగజనుల అందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. ప్రజాపాలన లోపల స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మన జిల్లాలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మేము ముందు ఉంచుతున్నాను. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,3,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,31 లక్షల రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరాల శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,755 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. ఇందుకు గాను 29,78,00,000 రూపాయలు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు గాంధీనగర్లో కల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల ప్రసంగించారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేను అదే అంటారా తిరుపతి అమ్మా మీరు జరిగే జరుగునమ్మా తిరుపతి కూడా తిరుపతి జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత మరాఠ ద్రావిడ ఉజ్జల వంగా. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర ప్రథమ పౌరుడు కులగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మేయర్గా తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని కులగాని శ్రీనివాస్ అన్నారు. దేశ అభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆధునిక పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమ రంగాల్లో కరీంనగర్ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇటు వేడుకలలో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కమిషనర్ గారు, మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నగర వాసులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం అప్పుడు స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిందిగా ప్రజలందరికీ కోరడం జరుగుతుంది. అలాగే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర ప్రజలందరికీ మనం ఒక్కొక్క విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేశం నుండి తరిమి కొట్టడంలో నాటి జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాల వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. బాక్రా నంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి అనేక పరిశ్రమలను కాంగ్రెస్ స్థాపించి దేశాన్ని ముందుకు నడిపించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, సుడా మాజీ చైర్మన్ కోమాటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జాతీయోద్యమంలో అనేక మంది నాయకులు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది త్యాగదనుల యొక్క ఫలితంగా ఈరోజు మనం ఈ భారతదేశం స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటున్నాం. ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను ఘనంగా నివాళులర్పిస్తున్నాను. స్వాతంత్రం సిద్ధించినాక ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క దీర్ఘదృష్టితోటి ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించుకోవాలి, స్వాతంత్రానికి ముందు భారతదేశం ఏ విధంగా ఉండే, స్వాతంత్ర అనంతరం భారతదేశం ఏ విధంగా ఉందని చెప్పి పంచవర్ష ప్రణాళికలు పెట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు, అదేవిధంగా ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఇలా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందంటే ఆనాడు స్వాతంత్రం సిద్ధించినాక పాలకుల యొక్క దూరదృష్టే కారణం. కరీంనగర్లోని గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని జరిగిన వీరోచిత పోరాటంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని పంజాల శ్రీనివాస్ అన్నారు. ఎందరో మహానుభావులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనుగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బండరాజిరెడ్డి, పైడిపల్లి రాజు, కొట్టె అంజలి, మచ్చ రమేష్, బూడిద సదాశివ, సిపిఐ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి అడుగుతా ఉన్నాం. నాడు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు భగత్ సింగ్ లాంటి విప్లవ యోధులను తయారు చేసి ప్రాణాలను అర్పించి మనం అగ్రభాగాన నిలబడి పోరాటం చేసి స్వతంత్రం సంపాదించుకున్న చరిత్ర
స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని జనసేన పార్టీ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ వీర్ల శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లోని 10వ డివిజన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత జాతీయ పతాకాన్ని సీనియర్ సిటిజన్ ఎల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన సీనియర్ నాయకులు కందుల రాజిరెడ్డి, కాసా రాజపటేల్ హాజరయ్యారు. ఎంతో మంది సమరయోధుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర భారతదేశమని కందుల రాజిరెడ్డి, కాసా రాజు అన్నారు. జనసేన పార్టీ అమరుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటుందని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన విధానాలు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొన్నాల తిరుపతి, జంగా మహేష్, మహాదేవుని రాజ్ కుమార్, వజ్జా నాగరాజు, పెండ్యాల రామకృష్ణ, సంతోష్ కుమారస్వామి, దొబ్బల అనిల్, వేముల శిరీష పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 రోజు ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఇలా 10వ డివిజన్లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో బాగా ముఖ్య అతిథులుగా మాకు కందుల రాజిరెడ్డి గారు, ఇలా సీనియర్ నాయకులు, అలాగే కాసా రాజపటేల్ గారు, అలాగే మిగతా డివిజన్లకు చెందిన పొన్నాల తిరుపతి గారు, జంగ మహేష్ గారు, రాజ్ కుమార్ గారు, అలాగే మా సోదరు వీర మహిళలు, జన సైనికులు, అలాగే డివిజన్ ప్రజలు అందరూ పాల్గొన్నారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తలుచుకోవాలని క్యాదాసి ప్రభాకర్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవం లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సార్థకమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్, గోష్కి శంకర్, సముద్రాల అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు తప్పెట్ల అంజయ్య, తాండ్ర శంకర్ బాబు, కామారపు శ్యామ్, మైనార్టీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షామిద్దీన్, నగర అధ్యక్షులు నక్కా అన్వేష్, గాలిపల్లి శ్రీనివాస్, భీమారపు సతీష్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఉద్యోగులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశం సకల సంపదలకు నిలయమైన భాగ్యసీమ అని దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాట స్ఫూర్తిని రగిలించారని గుర్తు చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, రాణి లక్ష్మీబాయి వంటి ఎందరో వీరులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, లక్ష్మీ నరసింహారావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ అర్మిందర్ సింగ్, రాకేష్ శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, రాజేష్ భరద్వాజ్, శారదా ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 7వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ డివిజన్ కార్యాలయంలో బీజేపీ నేత తోట సాగర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు. ఎందరో ప్రాణత్యాగాలు చేయడం ద్వారానే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పొందగలిగామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తోట సాగర్తో పాటు బీజేపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జెండాను ఎగురవేసి గౌరవ వందనం అందుకున్నారు. తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎల్ఎండి పోలీసు స్టేషన్లో సిఐ బొల్లం రమేష్, ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శ్రీధర్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా జెండాను ఎగురవేశారు. కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో డీటీఓ ఉమా మహేశ్వర్, తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ వనజ, అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలల్లో, కేంద్రీయ విద్యాలయంలో, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలలో సర్పంచులు, సహకార సంఘాలు, కుల సంఘాలు, పొదుపు సంఘాలు, యువజన సంఘాలు, కరీంనగర్ డైరీ సెంటర్లలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవవందనం చేశారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఏలు లక్ష్మారెడ్డి, రవీందర్, ఎంపీడీఓ ఆఫీస్ పర్యవేక్షకులు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ ఇప్పా నరేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేందర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యమని ఎస్ఐ నరేందర్ అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు దేశం నాకేమిచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమిచ్చామనే ఆలోచన ధోరణితో మెలగాలని తెలిపారు. దేశం పట్ల ప్రేమ, తోటి మానవుల పట్ల సమానత్వం భావనతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు పోలీసులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీల ఆఫీసులు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీల ఆవరణలో జాతీయ త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వరలక్ష్మి జెండాను ఎగురవేశారు. రక్షక భట నిలయంలో వలయ అధికారి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు, అలాగే వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆయా పార్టీ ఆఫీసుల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వీటితో పాటు మండలంలోని సింగిల్ విండో కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో నాయిబ్ తహసీల్దార్ సుమలత, ఎస్ఐ తిరుపతి, ఆర్ఐ అశోక్లతో పాటు వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దరుస్సలాంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులతో కలిసి గులాం అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి స్వీట్లను పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో అమరులైన, పోరాడి జైళ్ల పాలైన మహనీయులను కేంద్ర ప్రభుత్వ పాలకులు అవమానిస్తూనే ఉన్నారని గులాం అహ్మద్ ఆరోపించారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, హాఫీజ్ యూసుఫ్, కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుసేన్, మాజీ కార్పొరేటర్లు ఆరిఫ్ అహ్మద్, బాబుజానీ, లింగంపల్లి శ్రీనివాస్, వాజిద్ అలీ ఖాన్, నాయకులు, ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
पहले यानी कि 18 साल 1857 की तारीख को भी हर वो देश का मुसलमान को वो तारीख पढ़ना ज़रूरी है। और जो लोग भी पढ़े हैं वो हमारे सेकुलर जो हमारे हिंदुस्तान के सेकुलर गैर मुस्लिम भाइयों को भी वो तारीख दोहराना जरूरी है। కరీంనగర్లోని అల్గునూరులో గల పారమిత వరల్డ్ స్కూల్లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ వియుఎం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించగా పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్యం మనకు లభించిన గొప్ప వరమని ప్రసాద్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, వియుఎం ప్రసాద్, ప్రిన్సిపల్ శ్రీకర్, సమన్వయకర్త దీప్తిరాణి, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ముస్లిం మైనార్టీ మహిళలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కుట్టు మిషన్లను అందించారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా సరుకులు పొందేందుకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, అశ్విని తానాజీ వాకడే, డిఆర్ఓ స్వామి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే అర్హత ఉన్న వారి అందరికీ కూడా పీవీసీ స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వం తరఫున రావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఒక పకడ్బందీగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టి మరి అక్కడ సంగారెడ్డిలో వాళ్ళు లాంచింగ్ చేసిన తర్వాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో పట్ల మరి ఈరోజు సివిల్ సప్లై శాఖ వారు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన సుమారు 1,05,00,000 ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి డిజిటల్ పీవీసీ కార్డు పంపిణీ ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఈ జిల్లాకు మరి పీవీసీ కార్డ్స్ ద్వారా పంపిణీ జరగాలి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఆహార భద్రత కనీస అవసరం అని చెప్పి గుర్తించి ఆ రోజు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ గత పరిపాలనలో 10 ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మనం రేషన్ కార్డులు ఇస్తూ స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం. ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ, స్మార్ట్ కార్డులు ద్వారా చాలా విషయాలు మనం పెట్టొచ్చు. మనం ఏటీఎం కార్డు ఏ విధంగానో దాంట్లో మనదే కాకుండా మన కుటుంబ సభ్యుల పేరు, క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలో వాటన్నిటిని కూడా తెలుసుకునే విధంగా ఒక స్మార్ట్ ఏటీఎం కార్డు లాగా తయారు చేసి ఈ ప్రభుత్వం మీరు ఆ గత 10 సంవత్సరాల లోపల 10 సార్లు తిరిగినా లేకపోతే మైత్రి ఛానల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల మైత్రి ఛానల్ ఆఫీసులో వేడుకలను మైత్రి ఛానల్ ఎండీ బొల్లినేని సుజన్రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా బ్యూరో చీఫ్ గాజుల వెంకట్తో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదట జాతీయ గేయం వందే మాతరం పాడిన అనంతరం జెండాను ఎగరవేశారు. తదనంతరం జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారతదేశ స్వాతంత్ర సాధనలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగం
త్యాగాలు చేశారని ఎండీ సుజన్ రావు అన్నారు. వారి ఆశయాలను నెలకొల్పుతూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుజన్ రావు, గాజుల వెంకట్తో పాటు మైత్రి ఛానల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అనభేరి ప్రభాకర్ రావు జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్లో గల అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఎల్లాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సంఘ నాయకులు హాజరయ్యారు. ప్రజల పక్షాన నిలబడి నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అనభేరి ప్రభాకర్ రావు నిజాం రజాకార్ల తూటాలకు బలయ్యారని గుర్తు చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అనభేరి మనవరాలు వాసంతి, ఎల్లాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరసింగారావు, అర్బన్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనభేరి యుగంధర్ రావు, ప్రధాన కార్యదర్శి లకాకుల సురేందర్ రావు, కిషన్ రావు, రవీందర్ రావు, నారదాసు వసంతరావు, ఎల్లాపు సంఘం నాయకులు మార్వాడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 108వ జయంతి సందర్భంగా 116 జయంతి సందర్భంగా ఎల్లాపు కుల బాంధవులందరూ ఏకమై మన మార్కెట్ సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించినారు. దీని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనభేరి ప్రభాకర్ రావు గారి 116 జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా ఇక్కడ ఎల్లాపు సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించేందుకు ఘనంగా జరుపుకున్నాము. కాకపోతే మాకు ఇక్కడ ఇరుకు, ట్రాఫిక్ అంతా ఇబ్బందులు అవుతున్నాయి. ఎన్నో ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కాంస్య విగ్రహం ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయాలని కోరినాము. తనతోని భగత్ సింగ్తో కూడా వారికి సంబంధాలు ఉండే, సుఖ్దేవ్ గారు, నారాయణ గారు గురి వారితో కూడా ఉండే అని చెప్తారు. వీరు రహస్యంగా ఆజాద్ అనే పేరులో తను గజియాబాద్ ఏరియాలో కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో గల వెలిచాల ప్రజా కార్యాలయంలో భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోనూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకుల నరసయ్య సూచించారు. అలాగే పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఎంఓ పద్మావతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మీసాల శంకర్, ఓదేలు, రణవేణి సంపత్, మాలోతు మాలతి, కాజా ఖాన్, బోనాల శ్రీనివాస్, పంజాల శ్రీనివాస్, రుద్ర రాము, తప్పెట్ల రాజు, పల్లె శివకుమార్, భూమయ్య, జగ్గని కనకయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లోని 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ ముఖద్దర్ అలీ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్పొరేటర్ ముఖద్దర్ అలీ ఆధ్వర్యంలో డివిజన్లోని ఖాన్పురాలోని గల్ఫ్ హైస్కూల్లో గత సంవత్సరం 10వ తరగతి చదివి 500కు పైగా మార్కులు సాధించిన 3 విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదును అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నగదును అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే గంగుల కార్పొరేటర్ ముఖద్దర్ అలీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ ముఖద్దర్ అలీ, గల్ఫ్ స్కూల్ ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 5 साल के बाद भी सोचेंगे बोलते, लेकिन 1 साल भी नहीं हुआ. ये पब्लिक के लिए और बच्चों के लिए, ये वार्ड के लिए कुछ तो करना बोल के ये गल्फ स्कूल में पहली बार जो 500 मार्क्स आने वालों को उसको 5,000 का इनाम बोलते हैं. बहुत बड़ी इनाम है, ये बहुत बड़ी इनाम है. ये इनाम कहीं को दे रहे आपको मालूम है? कहीं को दे रहे? आपको 500 के लिए 5,000 दिए तो बाजू वाले भी सोचते अरे अगले दिन अगले साल में मैं भी 500 लेके आने के लिए कोशिश करेंगे.
तो 500 हमारा हम भी लेके आए तो मेरे को भी 5 साल मिलता बोल के सब लोग ऐसे सोचे तो కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. నగరంలోని డాక్టర్ స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైభవ్ టిఫిన్ సెంటర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. హైదరాబాద్ గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీఐ నిరంజన్ రెడ్డి ఈ పతకాన్ని అందుకున్నారు. పోలీసు శాఖలో అందించిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సీఐ నిరంజన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నేత బూక్యా తిరుపతి నాయక్ ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. తిరుపతి నాయక్ ఎడమ కాలుకు శస్త్రచికిత్స కావడంతో శాంతినగర్లోని ఆయన నివాసానికి వెళ్లారు. విశ్రాంతి తీసుకుంటున్న తిరుపతి నాయక్ తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగరాధ్యక్షులు చల్లా శంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు నాయకులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుల హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ అధ్యక్షతన జరిగిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. గీత కార్మికులకు పెన్షన్ 4,000కు పెంచుతామని, ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాటమయ్య కిట్లు గీత కార్మికులందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో యాత్రా బృందం సభ్యులు బూడిది గోపి, ఉషగౌని వెంకట నర్సయ్య, గైని వెంకన్న, సాంబయ్య, కొండం కరుణాకర్, కుర్ర ఉప్పలయ్య, సర్దార్ సర్వాయి పాపన్న, గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కల్లర్ సత్తన్న, అధ్యక్షులు కోడూరి పరశురాములు, జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, డివైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ పటేల్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగుస్తుంది. ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ యాత్ర సాగుతుంది. మేము గొంతెమ్మ కోరికలేమి కోరట్లేదు, కొత్త డిమాండ్స్ ఏమీ చేయడం లేదు. మీరు ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకి పెన్షను 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నారు, పెంచలేదు. గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా విస్మరించారు. బెల్ట్ షాపులు నిరోధిస్తామన్నారు, నిరోధించలేదు. అలాగే నీరా ప్రాజెక్టును బలోపేతం చేస్తామన్నారు. నందనంలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టు మిషనరీ వచ్చింది, భవనం నిర్మాణం జరిగింది. కనీసం దాన్ని చూసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి సర్వే పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర పక్షాల తరఫున వాళ్ళకి స్వాగతం చెప్పడం జరిగింది. వాళ్ళు గ్రామ స్థాయిలో ఉండి మా గీతలను పడుతున్న బాధల్ని ప్రభుత్వం తీసుకొచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి మేము అభినందనీయం. అలానే మేము ప్రభుత్వాన్ని ఒక సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాము. స్వయంగా ముఖ్యమంత్రి గారే
ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్దంగా నియమ నిబంధనలు పాటిస్తూ దేశభక్తిని చాటుతూ బాధ్యత గల పౌరులుగా ఉండాలని జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రాజేశ్వర్ సూచించారు. కరీంనగర్లోని అలుగునూరులోని సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రాజేశ్వర్ హాజరయ్యారు. రాజ్యాంగం, చట్టాలు, వాహన చట్టాలు, కేసులు, బాలికలకు, మహిళలకు ఉపయోగపడే సెక్షన్లు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించేలా, సీట్ బెల్ట్ పెట్టుకునేలా పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. బాధిత మహిళలకు భరోసా సెంటర్లో మానసిక, న్యాయపరంగా సహాయం అందుతుందని, మీ సమస్యలు ఉంటే చెప్పుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓఈ ప్రిన్సిపల్ మాధవి, డిఎల్ఎస్ఏ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరుగురాల ఆనందం పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో అంబేద్కర్ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. సంఘం బలోపేతం కోసం ఇరుగురాల ఆనందం ఎంతో కృషి చేస్తున్నారని చంటి శ్రీనివాస్ అన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు చంటి మహేష్, లంక మనోజ్, సాయి తేజ, అంజద్ పాల్గొన్నారు. నా పేరు చంటి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవశ్రీ ఇరుగురాల ఆనందన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌకలోని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఆయన భవిష్యత్తులో రాజకీయ పరంగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఆయన అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ ముగిశాక ఆ మైదానాన్ని గోమయంతో శుద్ధి చేయడంపై రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద చర్యలు బహుజన, దళిత వర్గాలను తీవ్రంగా అవమానించడం ఏంటని మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులకు అనుగుణంగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి దీనిపైన జవాబు చెప్పాలని ప్రశ్నించారు. పేదలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించేందుకే ప్రభుత్వం నూతన పీవీసీ స్మార్ట్ కార్డులను లాంఛనంగా ప్రారంభించిందని, దీనిపై అనవసర రాజకీయం తగదని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప పర్వదినం అయినప్పటికీ గత 2 నుంచి 3 రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు ఆ బహిరంగ సభలో పాల్గొని ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్దానా ప్రాంతంలో ఒక మీటింగ్లో పాల్గొని వచ్చి వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్థలము, ఆ మైదానము అపవిత్రమైనదని, అది కలుషితమైనదని, ఒక దళితుడు ఉన్నటువంటి స్థలాన్ని అపవిత్రమైనదిగా భావించి, దాన్ని కలుషితమైనదిగా భావించి గంగా జలాలతో దాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా హల్ద్వాని అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభలో ప్రసంగించి ఖర్గే గారు వెళ్ళిపోయాక ఆ మైదానం కలుషితమైంది అని చెప్పి గంగాజలంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందినటువంటి మతోన్మాదులు వాళ్ళ
మనువాద బుద్ధితోటి ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం ఇది దేశంలో ఉన్నటువంటి ఒక మల్లికార్జున ఖర్గే గారు ఒక కాంగ్రెస్ పార్టీని అవమానించినట్టు కాదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.